రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. నలుగురు దుండగులు ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండా సెన్సార్ వైర్ను కట్ చేశారు. అనంతరం ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దొంగల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కీర్తి, మనం ప్రస్తుతం అయితే మాత్రం సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడిపోయేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా దాపరించాయి. దీనివల్ల యువత అంతా కూడా పెడదారిన పడుతున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఆ విధమైనటువంటి ఆనవాళ్లు కూడా ప్రస్తుతం ఆ సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు సంబంధించి ఎస్బీఐ అక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ అయితే జరిగింది. మొత్తంగా అక్కడ కొంతమంది దుండగులు అయితే మాత్రం అక్కడ సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టడంతో పాటు అక్కడ ఏ విధమైనటువంటి సెన్సార్ సైరన్ కూడా మోగకుండా అక్కడ ఆ సెన్సార్ వైర్లన్నింటినీ కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. అనంతరం వారంతా కూడా 30 లక్షల వరకు చోరీ చేశారు అనేటువంటి అయితే మాత్రం ఎస్బీఐ అధికారులు, ఆ బ్రాంచ్ మేనేజర్ అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా పోలీసులు అయితే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఒక 4 బృందాలుగా విడిపోయి అయితే మాత్రం దొంగల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈజీ మనీకి విడిపోయి అంటే ఏ విధమైనటువంటి పని చేయకుండా ఈ విధంగా ఈజీ మనీగా చోరీ చేయటం, అనంతరం జల్సాలు చేయడానికి అలవాటు పడిపోవటం వల్ల ఈ విధంగా యువత పెడదారి పడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా పోలీసులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కడ ఏటీఎంలు ఉన్నా కానీ, ఇట్లాంటి ఏ విధంగా హౌసెస్ ఉన్నా కానీ, ఎక్కడైనా కానీ చోరీ ఎక్కడైనా జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆ పక్కన ఎవరైనా కానీ ఇరుగు పొరుగు వారు కూడా వారు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటేనే తప్ప లేకపోతే వీటికి అడ్డుకట్ట వేయలేమనేటువంటిది అయితే పోలీసులు చెప్తున్నారు. సో పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే అంటే అతి తొందరగానే వీళ్ళని పట్టుకుంటాము, దొంగని పూర్తి స్థాయిలో పట్టుకుంటాము అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ తేజ.